హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి డ్రై చికెన్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్టే షేర్ చేయండి. చికెన్ అయితే 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని అయితే మనం కడాయిలో అయితే వేసుకోవాలండి. చికెన్ అయితే పెట్టాను కదా, అట్టే ఒక స్పూన్ నిండుగా అయితే కల్లుప్పు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేను చికెన్లో అయితే నీళ్ళు అయితే యాడ్ చేయలేదండి. మనం చికెన్ అయితే క్లీన్ చేసుకున్నాం కదా, దాంట్లోనే నీళ్ళు ఉంటుందండి. మనం ఫ్రై చేసేటప్పుడు నీళ్ళు అయితే దాంట్లోనే వస్తూ ఉంటుంది. అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేయాలి. గ్యాస్ అయితే సిమ్ములు అయితే పెట్టుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆ వాటర్ అంతా బాగా ఇనికేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. వాటర్ అయితే ఇనికిందండి. ఇప్పుడైతే నూనె అయితే వేద్దామండి. అలాగే 2 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలండి. చికెన్ అయితే నూనెలో బాగా ఫ్రై అయితే అవ్వాలండి. అడుగైతే అంటుకోకుండా ఫ్రై అయితే చేస్తూ ఉండాలండి. అలాగే తిప్పుతూ ఉండాలి. ఈ డ్రై చికెన్ అయితే బాగుంటుందండి ఇట్లా ఫ్రై చేసుకుంటేను. మనం రసం పెట్టుకున్నప్పుడు కానీ, సాంబార్ చేసుకున్నప్పుడు కానీ, చట్నీ చేసుకున్నప్పుడు కానీ ఇట్లాగా ఎప్పుడన్నా తెచ్చుకొని మనము డ్రై చేసుకొని తింటే బాగుంటుందండి. చికెన్ వచ్చేసి చికెన్ అయితే బాగా ఫ్రై అయితే చేయాలండి. ఒక 10-15 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేయాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయాలండి. ఈ డ్రై చికెన్లో వచ్చేసి మనము టమోటాలు కానీ, ఎర్రగడ్డలు కానీ వేయకూడదండి. ఓన్లీ మసాలా మాత్రమే వేసుకోవాలండి. ఈ డ్రై చికెన్లో నేను ఏమేమి మసాలా వేసేది అనేది చూపిస్తానండి. ఇలా కావాల్సిన మసాలా ఒక గుప్పుడు ధనియాలు అయితే తీసుకున్నాను. చెక్క మొగ్గ అయితే వేసుకోవాలి. కాసిన గసగసాలు అయితే వేసుకోవాలి. అలాగే కొన్ని మిరియాలు అయితే తీసుకోవాలి, ఎక్కువైతే తీసుకోకూడదు. అలాగే కొంచెం ఎండు కొబ్బరి అయితే తీసుకోవాలి. వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేదాకా. ఈ మసాలా వచ్చి మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, రోట్లో అయినా దంచుకోవచ్చు. నేనైతే రోట్లో దంచితే టేస్ట్ అయితే బాగుంటుంది అనేసి రోట్లో అయితే దంచుతున్నాను. తెల్లబాయలు అయితే వేసుకోవాలి. చికెన్ అయితే బాగా రోస్ట్ అయితే అవ్వాలండి. ఇట్లా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా బాగా రోస్ట్ అయితే చేయాలండి. చికెన్ వచ్చి ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నామండి. నేనైతే మసాలా ఇంట్లోనే తయారు చేసిన మసాలా అయితే వేస్తున్నానండి. ధనియాలు, చెక్క మొగ్గ, తెల్లగడ్డ, కొబ్బరి, అట్టే మిరియాలు అవంతా అయితే మసాలా పట్టుకున్నాను కదా, ఆ మసాలా అయితే వేస్తున్నానండి. నేనైతే కొనుక్కొచ్చిన మసాలా అయితే వేయట్లేదండి. అయితే మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి.
ఎక్కువ మంట కూడా పెట్టుకోకూడదు, ఫ్రై అనేది మాడిపోతుంది. స్మెల్కే నోరు ఊరిపోతుంది బావా, గమగమ వాసన వస్తుంది. ఇంకా ఫ్రై తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఫ్రై చేస్తుంటేనే స్మెల్కే తినాలనిపించేస్తుంది. డ్రై చికెన్ అయితే రెడీ అయ్యిందండి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఈ డ్రై చికెన్ అయితే సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ డ్రై చికెన్ అనేది. మన ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మనం ఇష్టపడే వాళ్ళతోటి మనం ఇష్టమైన వంట చేయించుకొని తింటుంటే ఆ ఆనందమే వేరండి. ఒక్కసారి ట్రై చేయండి.